హైదరాబాద్ తడిసి ముద్దైంది. రాత్రంతా భారీ వర్షాలతో అతలాకుతలమైంది. తెల్లవారుజాము 4 గంటల వరకు నగరం మొత్తం కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మౌలాలి, నాచారం, మల్లాపూర్, అబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, జీడిమెట్ల, కుకట్పల్లి, నిజాంపేట్, షాంబూర్పేట్, మల్కాజ్గిరి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, లగ్డీకాపుల్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. రాత్రి వర్షం కావడం, 15 ఆగస్టు సెలవుతో నగర వాసులంతా ఇళ్లలోనే ఉండడంతో వాన కష్టాలు తప్పాయి. అటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కుండపోత వాన కురిసింది. గంటల వ్యవధిలోనే భారీ వర్షం దంచి కొట్టింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో 8.8, నల్లవల్లి 6.4, చౌటకూర్, అమీన్పూర్ 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్లో 7.6, శివంపేటలో 6.5, కల్లకల్, చిన్నశంకరంపేటలో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. గుడ్ మార్నింగ్ సందీప్. నిన్న రాత్రి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా హైదరాబాద్ తో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమైన వర్షం 1 వరకు కొనసాగిందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఉరుముల మెరుపులతో కూడిన వర్షం భారీగా కురవడంతో లోతట్టు ప్రాంతాలని జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో అయితే వర్షం కుండపోతగా కురిసింది. గంటల వ్యవధిలోనే ఎక్కువ వర్షం కురవడంతో ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల ప్రజలకు కొంత ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న హాలిడే కావడంతో చాలా మంది ఇళ్లలోకి పరిమితం అవడంతో రాత్రి వేళల్లో ఎక్కువ మంది ఇళ్లకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వారికి కొంత ఉపశమనం కలిగింది. అయితే ఈ వర్షం కారణంగా పంటలు వేసిన రైతులకు కొంత ఇబ్బంది కలిగింది. ఎందుకంటే తరచూ రెగ్యులర్ గా ఇలాగే వర్షాలు కూడడంతో పత్తి పంట, వరి పంట వేసిన రైతులకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే కొంత గ్యాప్ ఇచ్చి వర్షం కురిస్తే రైతులకు ఉపశమనంగా ఉంటుంది. కానీ నిత్యం వర్షం కురిస్తే వారికి పొలాలు మొత్తం వాటర్ వచ్చి చేరడంతో రైతులు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చూస్తే ఈ సంగారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా వర్షం గత వారం రోజులుగా ఆపి కొడుతూ ఉండడంతో ఈ సమీప ప్రాంతాల ప్రజలు, సుదూర ప్రాంతాల ప్రయాణికులు వెళ్లాల్సిన తమ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటున్నారు. మనం సంగారెడ్డి జిల్లాకు చూస్తే పుల్కల్లో 8.8 సెంటీమీటర్లు, నల్లవల్లిలో 6.4, చౌటకూర్లో, అమీన్పూర్లో 6.3 సెంటీమీటర్ల వర్షం అయితే కురిసింది. అయితే రానున్న 24 గంటల్లో కూడా సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉన్న కలెక్టరేట్ లో ఇప్పటికే కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. కొంత ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే ప్రజలకు కానీ, మత్స్యకారులకు కానీ ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. మరోవైపు ప్రాజెక్టులకు కూడా కొంత వాటర్ ఇన్ఫ్లో అనేది పెరుగుతూ వస్తుంది. మనకు సంగారెడ్డి జిల్లా చూసుకుంటే సింగూరు ప్రాజెక్టుకు వరద ఇంకా పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి 3 గేట్లు ఎత్తి 1.5 మీటర్లు ఎత్తి వాటర్ దిగువ వదులుతున్నారు. ఇక జల విద్యుత్ కేంద్రం కూడా ఉంటుంది కాబట్టి జల విద్యుత్ కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 20,136 క్యూసెక్లు కాగా అవుట్ ఫ్లో 22,138గా ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు ఉంటుంది. అయితే ప్రస్తుతానికి దాదాపుగా 22 టీఎంసీల వాటర్ వచ్చి చేరింది. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడం ఈ ప్రాజెక్టు వాటర్ ఎక్కువ ఇన్ఫ్లో పెరగడానికి కారణం అని చెప్పుకోవచ్చు. అయితే మనకు ఈ సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్, మెదక్ ఈ 4 జిల్లాల్లో వర్షం నిన్న నుంచి ఎక్కువగా ఉండడం కొంత ఇబ్బంది కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్ అటాచ్ అనేది ఉంటుంది, హైదరాబాద్ కనెక్టివిటీ ఉంటుంది. రెగ్యులర్ గా హైదరాబాద్ రాకపోకలు సాగిస్తూ ఉంటారు. నిన్న, ఈ రోజు, రేపు 3 రోజులు సెలవు కావడంతో చాలా మంది దూర ప్రయాణాలు పెట్టుకున్నారు. ఇది కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా వారి ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే సుదూర ప్రాంతాలు వెళ్లే వారికి వర్షం కొంత అడ్డంకిగా మారింది. లోతట్టు ప్రాంతాల్లో కొంత జలమయం అవడం, తర్వాత ఇళ్లలోకి కొన్ని ఏరియాల్లో వరద నీరు వచ్చి చేరడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే సంగారెడ్డి జిల్లా చూసుకుంటే నిన్న రాత్రి
ఒకటేసారిగా వర్షం స్టార్ట్ అవ్వడం, స్లోగా స్టార్ట్ అయిన వర్షం కొద్దిగా పెరగడంతో కొంత ఏవైతే పూరి గుడిసెలు చిన్న చిన్న ఇల్లు ఉంటాయో వారికి చాలా వరకు ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు. నర్సాపూర్ తర్వాత రాయకోట్ ఈ ప్రాంతాల్లో 2 రోజుల నుంచి వర్షం వస్తూ పోతుంది. దాంతో చాలా వరకు ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సందీప్, ముఖ్యంగా నగేష్, అంటే పంట పొలాలు కూడా ఏ మేరకు నష్టం వాటిల్లింది? ముఖ్యంగా ఈ వరి పంట, పత్తి పంటకు ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, రాయకోడ్, తర్వాత సదాశివపేట ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పత్తి పంటను పండిస్తూ ఉంటారు. ఆయా ప్రాంతాల రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఆ పత్తి పంటకు వర్షాధార పంట అయినప్పటికీ తరచూ వర్షం రావడం అనేది కొంత వారికి ఆందోళన కలిగించే అంశం. 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి, కనీసం వారం రోజులు గ్యాప్ ఇచ్చి వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ గత 15 రోజులుగా వర్షం ఆపి అంటే తరచుగా ఉదయం వర్షం, సాయంత్రానికి కొంత తగ్గిపోవడం అలాంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో చాలా ఏరియాల్లో పంట పొలాల్లో నీరు అలాగే స్టాగ్నెట్ కావడంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే పంటలు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది ఇలా వర్షం తరచూ కురుస్తూ ఉంటే. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధికారులకు కూడా కొంచెం వాళ్ళు కన్సర్న్ అవుతున్నారు, ఎలాంటి సూచనలు పాటించాలని చెప్పి. ఇక మెదక్ జిల్లాకు వస్తే, మెదక్ జిల్లాలో ఎక్కువ శాతం వరి పంటలు పండిస్తుంటారు. అక్కడ మనకు సంగారెడ్డి, మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని ఏరియాలకు సింగూరు ప్రాజెక్ట్ ద్వారా వరద నీరు వస్తుంది. మెదక్ లో హవేలీ గణపూర్ ద్వారా ఆ ప్రాజెక్ట్ ద్వారా వరద నీరు వస్తుంది. కాబట్టి ఆ నీరుని వాడుకొని ఎక్కువ వరకు వరి పంటని పండిస్తూ ఉంటారు. అక్కడ కూడా పెద్ద మొత్తంలో వర్షం కురవడంతో ఆ వరి పంట పండించే రైతులకు కూడా కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది, పొలాల్లో నీరు అలాగే ఉంటుంది కాబట్టి పంట పాడయ్యే అవకాశం ఉంటుంది. దాంతో రైతులు ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. తరచూ వర్షం కురవడం అనేది రైతులకు ఇబ్బంది కలిగించే అంశం. మరోవైపు ఆ అధికారులు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతులు, మత్స్యకారులు ఈ వర్షం ఎక్కువ పడుతున్న సమయంలో పొలాల వైపు, చెరువులు, గట్లు, కాలువల వైపు వెళ్ళవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వర్షం కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయా సమయాల్లో కొంతమంది విద్యుత్ పరికరాలను వాడడం, తర్వాత మోటార్లు స్విచ్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఇలాంటి పనులు చేయవద్దని చెప్తూ ఉన్నారు. మత్స్యకారుల విషయానికి వస్తే చేపలు పట్టే ఈ సింగూరు ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో చేపలు పట్టేవారు అక్కడికి వెళ్ళవద్దు అని చెప్తున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి కార్యక్రమాలకు వెళ్ళకూడదని వాళ్ళు సూచిస్తున్నారు. ఇప్పటికే జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇలాగే వాగు దాటుతూ 2 చనిపోవడం జరిగింది. కాబట్టి వాగులు, వంకలు పొంగి పొరుతున్న సందర్భంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలను పాటించాలి, ఎలాంటి సమాచారం లేకుండా వెళ్ళవద్దని చెప్పి సూచనలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ నాగేష్.